ఇప్పుడు చిన్నపిల్లలకి రసం ఎలా తయారు చేయాలో చూద్దామండి. 8 మంత్స్ నుంచి పెట్టచ్చు. కావాల్సిన పదార్థాలు స్మాల్ టొమాటో అయితే 2 తీసుకోండి, బిగ్ టొమాటో అయితే 1 తీసుకోండి అండి. అండ్ కొంచెం తెల్లగడ్డలు ఒక 2-3 అండి, గార్లిక్ అండ్ కొంచెం కరివేపాకు వేద్దామండి. కరివేపాకు అనేది మనం వాళ్ళకి డైరెక్ట్ పెట్టలేము కదా, హెయిర్కి మంచిదండి ఇది. అందువల్ల మనం మిక్స్ చేస్తే పెడితే కొంచెం ఇట్లా అయినా రసం ద్వారా అయినా పోతుంది కదా అని మనం పేస్ట్ చేసుకున్నామండి దాన్ని. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నామండి. దాంట్లోనే కొంచెము డైజెషన్కి జీలకర్ర పౌడర్ అండ్ మిరియాల పౌడర్ 1/2 టీ స్పూన్ కొంచెం సాల్ట్ అండి, ఎక్కువ వేయొద్దు చిన్నపిల్లలు కాబట్టి. చిటికెడ పసుపు వేసుకొని అవన్నీ కొంచెం ఫ్రై లాగా చేసుకున్నామండి. ఇప్పుడు మనము పేస్ట్ చేసుకున్నాం కదా, అదంతా మనం బాండట్లో వేసేసుకున్నాము. నెక్స్ట్ నేను తీసుకున్న కప్పుతో 1.5 కప్పు వాటర్ పోసానండి. కొంచెం బాగా ఉడికితే 2-3 మినిట్స్ మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక 2-3 మినిట్స్ పక్కన పెట్టేశాక ఇప్పుడు చూద్దామండి. మనకి కొంచెం దగ్గరికి వచ్చింది కదా, వాటర్ అన్నీ పోయి ఇట్లా ఉన్నప్పుడు మనము గ్యాస్ ఆఫ్ చేసేసేయాలి. ఆఫ్ చేసి ఇప్పుడు మనం రైస్ తీసుకున్నాం, రైస్లోనే నేను డైరెక్ట్ పోసేసానండి. నాకు 2 ఇయర్స్ బేబీ కాబట్టి. మీకు 8 మంత్స్ బేబీ అయితే మనము టీ వడకట్టుకుంటాం కదా, దాంతో వడకట్టు పోసుకోండి. ఇది డిన్నర్కి చాలా హెల్తీ డైజెషన్ ఫుడ్ అండి. చూడండి, మీ పిల్లలు బాగా తింటారు, ఇంకా కూడా తినాలి అంటారు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.